ట్రంప్‌కి సంబంధించినటువంటి విషయంలో ఏదైతే తను చెప్పాలనుకున్నది చెప్తాడు, చెయ్యాలనుకున్నది చేసేస్తాడు. ఎవడేమన్నా సరే, ఎవడేమనుకున్నా సరే. ఉక్రెయిన్ జెలెన్స్కీ ముందు నుంచి అనుకున్నట్టే ఏడాది నుంచి గిలగిల్లాడిపోతున్నాడు, విలవిల్లాడిపోతున్నాడు. బట్ బైడెన్ దిగిపోయే ముందు కూడా $2.5 బిలియన్ సాయం పంపించేశాడు. ఆ డబ్బులే లాస్ట్ అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు ఆయుధాల రవాణా ఆపేశారు, ఆర్థిక సహాయం ఆపేశారు సంపూర్ణంగా. జెలెన్స్కీకి చాలా క్లియర్గా చెప్పుకొచ్చాడు ట్రంప్, అట్లాగే పుతిన్కి క్లియర్గా చెప్పుకొచ్చాడు. మీ ఇద్దరు కూర్చోండి, పరిష్కరించుకోండి, యుద్ధం ఆగి తీరాల్సిందే, యుద్ధం చేస్తే సాయం చేయనని చెప్పి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి చెప్పేశాడు. అదే సందర్భంలో యుద్ధం మీరు కొనసాగిస్తే మీ మీద ఆంక్షలు పెట్టేటటువంటి పరిస్థితి వస్తుందంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ని హెచ్చరించాడు. దాంతో యుద్ధం అనేటటువంటిది అనివార్యంగా ఆగేటటువంటి పరిస్థితి. అంతకుముందు యుద్ధాన్ని పెంచి పోషిస్తూ వచ్చినటువంటి బైడెన్కి యుద్ధాన్ని ఆపాలనుకునేటువంటి ట్రంప్కి ఉన్నటువంటి తేడా ఇప్పుడు ప్రపంచం అబ్జర్వ్ చేస్తోంది.